సిద్ధు, ఏమైంది శామ్? ఒక గాజు కనిపించట్లేదు సిద్ధు. గాజా? నేను ఇంకా ఏమైందో అనుకున్నాను. అది అసలేం గోల్డ్ కాదు కదా, ఎందుకంత కంగారు? నీకు అర్థం కావట్లేదు సిద్ధు. నా సీమంతం రోజున శౌర్య రాజస్థాన్ నుంచి తెప్పించిన హ్యాండ్మేడ్ గాజులవి. శామ్, శౌర్య నీకు తాళి కట్టిన భర్త అనేది గతం. గుర్తులు మిస్ అయ్యాయని అంత ఫీల్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు నువ్వు నాదానివి. మనిద్దరం పెళ్లి చేసుకుని భవిష్యత్తు వైపు అడుగులు వేయబోతున్నాం. అబ్బా, నా కంగారు అది కాదు సిద్ధు. ఆ రోజు ఆ చలపతి నన్ను కిడ్నాప్ చేసినప్పుడు గోల్డ్ అనుకుని తీసినట్టు గుర్తు. శామ్, అబ్బా చెప్ప నువ్వు. ఒకవేళ అది పడిపోయినా అది పోలీసులకు దొరికితే? దాన్ని పట్టుకుని ఇప్పుడు మనల్ని పట్టుకుంటారనుకున్నావా? చెప్పలేం కదా సిద్ధు. నేను చెప్తా విను శామ్. ఆ గాజుకి అంత సీన్ లేదు. పగిలి గుచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేదు. చలపతి గాడికి వేరే పని లేదనుకున్నావా? పోలీసులకి మనమే పనా? అది ఎప్పుడో చెత్తకుండీలోకి వెళ్ళిపోయి ఉంటుంది. కూల్గా ఉండు శామ్, నేను వెళ్ళి కూలింగ్ తీసుకొస్తాను. శౌర్య, కిడ్నాపర్ మిస్ అయ్యాడు. ఇది సంపదదే. వీడే వాళ్ళని తప్పించాడు. తప్పించలేదు సార్, నేను మా గురుగారు కలిసి కిడ్నాప్ చేశాం. కిడ్నాప్ చేశారా? నా సంపదని కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ సార్, కొట్టకండి సార్. సార్ చెప్పు, చెప్పరా? చెప్పరా? నాకు తెలియదు సార్. కిడ్నాప్ చేస్తారా? చెప్పరా? తెలీదు సార్. ప్లీజ్ సార్, కొట్టకండి సార్. శౌర్య, ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. వాడేడి? వాడేడ్రా? చెప్పు. శౌర్య, సార్ సార్ కొట్టకండి సార్, చచ్చిపోతాను సార్, కొట్టకండి సార్. వాడేడ్రా? చెప్పు. మీ కాల్ పట్టుకుంటాను సార్. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు అడుగుదామని చేశాం సార్, ఇంకేం లేదు సార్. రేయ్, ఎక్కడ దాచారో చెప్పు. నాకు తెలియదు సార్. మా గురుగారు తల మీద కొట్టి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు సార్. ఎక్కడున్నారో తెలియదు సార్. నిజం సార్. శౌర్య, శౌర్య కూల్, నేను చెప్పిస్తా, రారా. సార్ సార్ ప్లీజ్ సార్, నన్ను కొట్టకండి సార్, నాకేం తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. ఆఫీసర్, నాకు చేపల పులుసు వండడం రాదు. ఆ వాసన కూడా పడదు. వెజ్ వండిస్తాను ప్లీజ్. చెప్పింది వండు. అయ్యో, నాకు రాదని చెప్తుంటే వినరేంటి ఆఫీసర్? నేను చెప్పింది నువ్వు వినాలి. వాళ్ళు అడిగిందే మనం పెట్టాలి. అది కాదు ఆఫీసర్. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. చేపల పులుసు వండుతున్నావు అంతే. ఆఫీసర్, డిస్టర్బ్ చేయకు, పెట్టే. నాకెక్కడ దొరికాడంట? ఇలాంటి వాళ్ళని అండమాన్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సారీ, భర్తని వాడు వీడు అనకూడదు కదా. పెద్ద గండమే కనబడుతోంది, తప్పదు. బాజీ, బాజీ, ఏం కావాలమ్మాయి గారు? త్వరగా మార్కెట్కి వెళ్ళి ఓ 4-5 కేజీల చేపలు పట్టుకురా బాజీ. ఏం చేపలమ్మా? బొచ్చులా, బొమ్మడాయిలా, రవ్వలా, కొరమేనా, మట్టగిడ్సా? ఏంటి, చేపల్లో ఎన్ని రకాలుంటాయా? రకాలంటే అమ్మా, చిన్న ముళ్ళు ఉండేది,
పెద్ద ముళ్ళు ఉండేది, ఒకటే ముళ్ళు ఉండేది, అసలు ముళ్ళే లేంది. బాజీ అవన్నీ నాకు తెలియవు. మంచి చేపలు పట్టుకురా. హ? కొరమైన తెత్తానమ్మా. ఏదో ఒకటి త్వరగా తీసుకురా బాజీ. అలాగేనమ్మా. చెప్పడానికి తెమ్మని చెప్పాను, చేయడం తెలీదే. కళ్యాణి, నేనెలా చేయాలో చెప్తాను, నువ్వలా చెయ్యి. అలాగే అమ్మా. ఏ కళ్యాణి, గోడ దగ్గర ఏవైనా గమ్మంటించుకున్నావా? ఎప్పుడు అక్కడే అతుక్కొనుంటారు. ఏంటో చెప్పండి. ఆహా, మీ విషయాలు మాత్రం అడగొద్దు అంటున్నావా? చెప్తా. బాబుని తీసుకో. కాసేపు చూసుకోండి అత్తయ్య, వంట చేయాలి కదా. అది ఎలాగో జరిగే పని కాదు గాని బాబు కన్నా ముఖ్యమా? తీసుకో. నీ ఒళ్ళో ఉంటే ఏడవకుండా గిలిగింతలు పెట్టినట్టు నవ్వుతూనే ఉంటాడు. ఇక వెళ్ళు. నీ గోడు ఏ గోడ వినదు. పో. ఈ రోజు రచ్చ జరగడం ఖాయం. కన్నయ్య, నేను ఇక్కడే ఉంటాను. ఇక రాణి యుద్ధం స్టార్ట్ చేయాల్సిందే. బాజీ చేపలు తెచ్చేలోపు బియ్యం కడిగేస్తే అన్నమైపోతుంది. మాధురి అమ్మ ఉప్మా రవ్వ ఓ కప్పు పెడితే ముగ్గురికొచ్చేది. మేము నలుగురం. గెస్ట్లు ఓ నలుగురు వచ్చినా 3 కప్పుల బియ్యం పోస్తే ఇంకా ఒకళ్ళకి మిగులుతుంది. పల్లవి, అమ్మా. పల్లవి, టిఫిన్ భోజనం ఒకేలా తింటారా? బియ్యం పెద్ద గ్లాస్తో కొలుస్తాం. ఇన్ని రోజులైనా అన్నం వండటం కూడా తెలుసుకోకపోతే ఎలా? నాకు అనుకోకుండా పెళ్ళయింది, నేనేం చేస్తాను? ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోయాలి పల్లవి. అలాగేనమ్మా. అందరికీ అంటే 4 గ్లాసులు బియ్యం పోయాలి. సరే అమ్మా. అందించడాలు కానిస్తున్నారా? వదులుతానా? థ్యాంక్స్ అమ్మా. ఇంకా వండేస్తాను. అయ్యో 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 అయ్యో. అమ్మో 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 అమ్మో. ఏమైంది అత్తయ్య? ఏమైందా? నా మనవండి చంపారని కంకణం కట్టుకున్నావా? నేనేం చేశాను అత్తయ్య? ఏం చేసావా? ఆ ఘోరాన్ని మళ్ళీ నా నోటితోనే చెప్పాలా? అమ్మో, నా మనవడు. అత్తయ్య, నేనేం చేశాను అత్తయ్య? అత్తయ్య, ఇంకేం చెప్పాలంట, ఇంకేమనాలంట? ఏం చేశాను చెప్పకుండా గొడవ చేస్తారండి అత్తయ్య. నేను చేసేది గొడవ, మరి నువ్వు చేసేదేంటి? నువ్వు చేసిన పనులకు కాదు అనడం నాకేమైనా సరదానా? అరే, చంటి బిడ్డను పొయ్యి దగ్గర పడుకోబెడతావా? ఒకవేళ కింద పడితే, వేడి నిన్ను చిట్లి మీద పడితే ఏం కాను? నేనింకా స్టవ్వే వెలిగించలేదు కదా అత్తయ్య. మొదలు పెడతావుగా. దమయంతి, నువ్వింకేదో కోరుకొని మొదలు పెట్టకు. అబ్బో, నాకదే పని మరి. ఈ ఇంటికి పెద్దదాన్ని నేను. బిడ్డకేవైనా అయితే నా బిడ్డకు సమాధానం చెప్పుకోవాల్సింది నేనే. ఏం కాలేదు కదా వదినా. చేతులు కాలేక ఆకులు పట్టుకోలేంగా పల్లవి. ప్లీజ్ అత్తయ్య, ఇంకాపండి. ముందు నువ్వు వంటాపి బాబుకి మర్దన చేసి స్నానం చేయించి పడుకోబెట్టు. వంట మీరు చేస్తారా?
ఎవరికి నా కొడుకు చెప్తే వాళ్లే చెయ్యాలి. మీ ప్రాబ్లం ఏంటత్తయ్య? మిట్ట మధ్యాహ్నం పిల్లడికి స్నానం చేస్తావా? ఏవి తెలీదు, మాట్లాడడం మాత్రం తెలుసు. ముందు పిల్లాడి సంగతి చూడు. మీ అబ్బాయి వచ్చే లోపు వంట అవ్వకపోతే అరుస్తారత్తయ్య. ఆ, వీడు ఈ అవతారంలో ఉన్నా కూడా వాడొచ్చి అరుస్తాడు. ముందు చెప్పింది చెయ్యి. ముందు పిల్లాడి సంగతి చూడు. మీ అబ్బాయి వచ్చే లోపు వంట అవ్వకపోతే అరుస్తారత్తయ్య. ఆ, నా వల్లేమవుతుందమ్మా? పడేసి నడు విరగొట్టావు కదా, చూస్తావే. మాలిష్ చెయ్యి. ఇంకా చేత కదా, చేట కళ్ళేసుకుని అటే చూస్తున్నావు. బొమ్మను అడ్డం పెట్టుకుని మరీ చూపించారుగా, బుర్రకెక్కలేదా? దమయంతి, తను వంట చేయాలంటోందిగా. ఈ ఒక్కసారికి నేను చేయిస్తాను, బాబుని ఇలా ఇవ్వు. ఎందుకు మనకి? అంతా చూస్తూనే ఉన్నాను. ఎందుకు మనకి? సాయం చేసి ఇంకా కోపం పెంచడం అవసరమా? కళ్యాణికి రాదు కదమ్మా. చెయ్యమన్నది తన్నే కదా. నువ్వు పద. నూనెతో బాగా మర్దన చేయాలి, అప్పుడే ఎముకలు బలంగా పెరుగుతాయి. చెప్పేది నీకే అనుపమా. నువ్వురా. చూస్తావే, బాబుని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టి తర్వాత స్నానం చేయించు. ఇదేదో వాడుకునేలా ఉంది. భయపడకు శామ్, ఎవరూ లేరు. అసలు ఇప్పుడు బయటకెందుకు తీసుకొచ్చావు సిద్ధు? దగ్గరలో సినిమా ఆఫీస్ ఉందండి శామ్, ఒకసారి కనపడదామని. ఏమో, చూడగానే మనకి హీరోయిన్ దొరికేసిందంటారేమో. బాబు, మీ ఫోటో చూపించి మీ గురించి పోలీసులు అడుగుతున్నారు. ఏమైంది? మీరేం చెప్పారు? మా బస్తీలో ఉంటారని తెలియదు కదా బాబు. తెలియదని చెప్పాను. ఇక్కడే ఉంటున్నారా బాబు? లేదండి, ముంబై వెళ్ళిపోతున్నాం. అవునా? మీ పుణ్యవాణి ఆ చలపతిగాడి గ్యాంగ్ మొత్తం పోలీసులకు దొరికింది. రేపో మాపో వాడి కూడా దొరికిపోతాడు. సిద్ధు, మన గురించి వాడు చెప్పేస్తే? బా, మళ్ళీ స్టార్ట్ చేసావా? శామ్, వాడికే తెలీదు మనం ఎక్కడున్నామో. చెప్తే కిడ్నాప్ చేశానని చెప్తాడు. వాడు క్రిమినల్ కాబట్టి పోలీసులు నమ్ముతారు. అసలు ఇంక మనం ఎలా దొరుకుతాం నువ్వు టెన్షన్ పడ్డానికి? కీడించి మేలించమన్నారు సిద్ధు. ఓకే, ఏదో ఒకటి చేసి శౌర్య అటెన్షన్ని డైవర్ట్ చేస్తాను. చాలా పద. ఇప్పుడెక్కడికి వద్దు, రూమ్కి వెళ్దాం. సరే పద. శౌర్య, చెప్పాడా?
ఎంత కొట్టినా చెప్పట్లేదు శౌర్య, తెలియదంటున్నాడు. చూసిన ప్లేస్కి తీసుకెళ్ళండి, తెలియాలి. ఓకే. శౌర్య, సార్, మీటింగ్ అవగానే మీ ఇంటికి వెళ్దాం. చేపల పులుసు చేయించావుగా? ఎస్ సార్. ఓకే ఓకే. కళ్యాణి వండుతుందో లేదో. అమ్మగారు చేపలమ్మ. బాజీ, నీట్ గా కట్ చేసి తీసుకురా. అలాగే అమ్మగారు, ఇప్పుడే తెస్తా. అమ్మగారు, ఎవరు? నా పేరు తాయారమ్మా. బాబుకి మర్దన చేసి స్నానం చేయించడానికి వచ్చాను. మసాజ్. ఓ, మా అనుపమ అమ్మ పంపించిందా? అవునమ్మా, బాబుకి మర్దన చేసి స్నానం చేయించమని పంపించారు. నేను ఇబ్బంది పడకూడదని అమ్మ పంపించుంటుంది. సమయానికి వచ్చావు. నాకు చాలా పనులున్నాయి. బాబుని తీసుకొస్తాను. అలాగేనమ్మా. నీట్గా చేయించు తాయారమ్మా. మీరు చెప్పక్కర్లేదమ్మా, నేను చేయిస్తాను కదా. కళ్యాణి, ఎవరిని నమ్మి బాబునిస్తున్నావు? అమ్మ పంపించిందిలేండి అత్తయ్య, నమ్మొచ్చు. ఓహో, తాయారమ్మా, మాలిష్ అయ్యాక వెనక వేడి నీళ్లు, సోపు అన్నీ ఉన్నాయి. స్నానం చేపించు. మీకేవో పనులున్నాయన్నారు కదమ్మా, మీరు చూసుకోండి, నేను చేయించేస్తాను. సరే, జాగ్రత్త.